తెలుగు వచ్చు. సూపర్ అండ్ అసలు మైండ్ బ్లోయింగ్. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ థియేటర్ కి రావడము, సో టు గెట్ దట్ ఒరిజినల్ మూవీ ఫీలింగ్ ఇక్కడికి వచ్చిండు అనమాట. ఇట్స్ సో 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 అమేజింగ్. ఒక్కొక్క ఎంట్రీ ఇట్స్ మైండ్ బ్లోయింగ్, లిటరలీ నాట్ ఈవెన్. చాలా బాగుంది సినిమా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. డైరెక్టర్ చాలా బాగా తీస్తుంది. అయిపోయేదాకా వస్తూనే ఉండాలి. ఇంకా ప్రభాస్ మ్యాన్ కాబట్టి సినిమా ఉండేదాకా నడిచేదాకా వస్తూనే ఉంటాం. సో వాట్ వాస్ యువర్ లైక్ ఫస్ట్, అంటే మీ ఏ ఎక్స్పెక్టేషన్ తో వచ్చారో, లైక్ ఇట్లా అంటే ట్రైలర్ చూసి నేను ఇంతగానో ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూసినాక మైండ్ బ్లోయింగ్. అసలు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క నిమిషం షౌట్ చేస్తేనే ఉండాలనిపిస్తుంది. అంతగా మరలేదు, గొంతు అరిచి అరిచి పోయింది. అంత మైండ్ బ్లోయింగ్. అంతే, దశావతారం మనం ఇంకా ఆయనకు పేరు పెట్టలేము, అంత బాగుంది. సూపర్ మూవీ, సూపర్ ఉంది దోస్, సూపర్ సూపర్ ఇచ్చి పడేసిండు. సూపర్ అబ్సల్యూట్లీ మూవీ. చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా, అదిరిపోయింది. నాగే సూపర్. ఎక్కువనే వస్తుంది అనుకున్నా కంటే ఎక్కువ. విజువల్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఏం లేదు, సినిమాలా చూస్తే బాగుంటుంది. హీరోస్ అందరూ ఎలా చేశారు? హాలీవుడ్ రేంజ్ ఇది జీబీ బానే ఉంది. ఇద్దరి మధ్యలో కాంబినేషన్ క్రేజీ ఉంది, బాగా సెట్ అయింది. సో ఓవరాల్ గా ప్రభాస్ గురించి ఏం చెప్తారు? ఒక మాట చెప్పండి. చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. హిట్, సూపర్ హిట్. ప్రభాస్ లుక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందన్న? రీచ్ అయింది. గ్రాఫిక్స్ ఎలా బాగానే ఉంది. గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ రేంజ్ పక్క. తెలుగు సినిమా చూసినట్టు అనిపించింది, హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది, కానీ తెలుగు మించిపోయింది. ఓకే, రాజమౌళి తగ్గట్టు ఆ రేంజ్ లో చేశాడు. తీసిండు. బాహుబలి క్రాస్ అయితే అంటారు ఖచ్చితంగా. మీకు ఎలా ఉందన్న? చాలా బాగుంది సినిమా. నాగశ్విన్ చెప్పినట్టే నిజంగా ఏమంటారు, ఆ వరల్డ్ కి తీసుకెళ్లిపోయాడు. అదైతే చాలా బాగుంది. మధ్యలో క్యామియోస్ ఉన్నాయి, చాలా క్యామియోస్ ఉన్నాయి. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సినిమా ఖచ్చితంగా 1000 crores అయితే క్రాస్ అయిపోతుంది. 42% వెయిట్ చేసే కంటెంట్ పార్ట్ 1 లో వస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా కమల్ హాసన్ చాలా బాగా చేశారు. అది తెలిసిందే. 2000 అంటే 1000 crores అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. 1500 రావచ్చు ఖచ్చితంగా ఈజీగా. నాగార్జున చెప్పిన దానికి తను చూపించిన దానికి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ వరల్డ్ కి తీసుకెళ్లిపోయాడు. ఫైట్ సీన్స్ అవే అసలు ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అండ్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మహాభారతం సీక్వెన్స్ ఎలా ఉంది? అది నిజంగా చాలా బాగుంది. యాక్చువల్ గా లైక్ ఎట్లా అంటే ఆయన ఇక చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, కానీ చాలా బాగుంది యాక్చువల్ గా మహాభారతం. గ్రాఫిక్స్ చాలా ట్రోల్ చేశారు కదా ప్రభాస్. అవును, ఇప్పుడు ఈ రేంజ్ మళ్ళీ సూపర్ హీరోగా మళ్ళీ గ్రాఫిక్స్ నమ్ముకొని వచ్చాడు. దానికి ఆదిపురుష్ తోటి అసలు కంపారిజన్ లేదు. ఆదిపురుష్ వేరు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. హాలీవుడ్ గ్రాఫిక్స్ హై గ్రేడ్, చాలా చాలా హై గ్రేడ్. చాలా మంది ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. లాగ్ అనేం కాదు, బట్ అలా పోతూ ఉంటుంది. బట్ అది కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించదు. 2D చాలా చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు ఓవరాల్ 5 కి? నేను 5 కి 4.5 ఇస్తాను బ్రో. గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏదా ఏంటి బ్రో? ఇంటర్వెల్ ప్లాన్ క్లైమాక్స్ వేరే లెవెల్. ఎంతసేపు ఉంది క్లైమాక్స్ ఫైట్? ఆల్మోస్ట్ అంత కరెక్ట్ గా 20-30 minutes ఉంటుంది. నిజంగా బాగుందన్న, చాలా బాగుంది. ప్రభాస్ అన్న మూవీ అంటే డైలాగ్స్ తర్వాత కామెంట్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. కాదన్న, టోటల్ క్రెడిట్ అయితే నాగశ్విన్ కి ఇవ్వాలన్న. నేను ప్రభాస్ ఫ్యానే, కానీ నేనైతే టోటల్ క్రెడిట్ అయితే నాగశ్విన్ కి. ఆ థాట్ ఎట్లా వచ్చిందో కూడా నాకు అర్థమైతలే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి అయితే మేము అందరం నాగశ్విన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అంతే. ఇంత పెద్ద కాస్టింగ్ ని ఈ మూవీలో పెట్టడం ఎలా అనిపించింది? అది చాలా మంచి అనిపించింది అన్న. టోటల్ క్రెడిట్ గోస్ టు నాగశ్విన్ అన్న, అంతే.
టోటల్ క్రెడిట్ నాగశ్విన్ కే. Guys, what should feel